వెల్కమ్ టు శ్రీలక్ష్మి రెసిపీస్. ఈరోజు మనం క్యాలీఫ్లవర్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. సో క్యాలీఫ్లవర్ 65 చాలా ఈజీ అనమాట. సో ముందు మనం క్యాలీఫ్లవర్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలన్నమాట. విడతీసి పెట్టుకోవాలి. సో మనం ముందు 65 చేసే ముందు ఇలా డైరెక్ట్ క్యాలీఫ్లవర్ని ఎప్పుడు వేయకూడదు. ఎందుకంటే మనకు తెలియకుండా క్యాలీఫ్లవర్లో కొంచెం ఇన్సెక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇలా బ్లాక్గా ఉన్నవన్నీ పోవడానికి కోసం డ్రింకింగ్ వాటర్ ఉంటుంది కదా, అది 1 గ్లాస్ తీసుకొని సో ఒక ప్యాన్లో 1 కప్ వాటర్ వేసి చిటికెడు పసుపు వేస్తే కనుక మన పసుపు యాంటీసెప్టిక్ కాబట్టి అందులో ఉన్నవన్నీ ఏమైనా బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉంటే పోతుందన్నమాట. ఇన్సెక్ట్స్ కానీ ఉంటే బాయిలింగ్లో నీట్గా అయిపోతుంది అనమాట. సో ఇది కొంచెం హైలో పెట్టి మన క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 5 మినిట్స్ ఉంచాలన్నమాట. సో అప్పుడు మనకి క్యాలీఫ్లవర్ అనేది ఫ్రెష్ అయిపోతుంది. సో మన వాటర్ అనేవి బాయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సో ఇలా చిల్లులు గరిటెతో వాటర్ తీసేసి మన గిన్నెలో వేసుకోవాలన్నమాట. సో వాటర్ అనేవి అన్నీ ఇలా చిల్లులు గరిటెలో కింద వెళ్ళిపోతాయి. సో వాటర్ లేకుండా మనం వీటన్నిటిని డిష్ అవుట్ చేసుకోవాలి. సో ఇది పక్కకు పెట్టాం కదా, ఇది కొంచెం చల్లారేలోగా ముందు మనం 65 అని చెప్పాను కదా, సాసెస్ రెడీ చేసుకున్నాం. సో స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ హీట్ అయింది. ఇందులో మనం జింజర్ గార్లిక్ వేసుకోవాలన్నమాట. సో జింజర్ గార్లిక్ ఫ్రై అయ్యాక మనం అన్ని సాసెస్ వేసుకోవాలి. సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సో అన్ని సాసెస్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని స్టవ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. సో ఇందులో చిటికెడు షుగర్, చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని మన సాస్ని తిప్పేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మన సాస్ రెడీ అయిపోయింది. మన సాస్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో సాస్లో ఏమేమి యాడ్ చేశానో మళ్ళీ చెప్తాను. ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జింజర్ గార్లిక్ వేసుకోవాలి. అది వేసుకున్నాక అన్ని సాసెస్ వేసుకోవాలి. టొమాటో సాస్, సోయా సాస్, వెనిగర్ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా తిప్పి చిటికెడు ఉప్పు, చిటికెడు షుగర్ వేసి కలిపి మన సాస్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ రెడీ చేసి పెట్టుకొని నూనె కాగే వరకు ఉంచుకోవాలి. సో ఈ లోపల మనం దీంట్లో మన క్యాలీఫ్లవర్లో శనగపిండి 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్య పిండి యాడ్ చేద్దామన్నమాట. సో అప్పుడు మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి. అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి మనము లైట్గా వాటర్ పోసుకొని మిశ్రమాన్ని కలుపుకొని రెడీ చేసుకుందాం. సో పిండిని మనం కలిపేసుకున్నాము. సో చూడండి, ఇక్కడ నేను అన్నీ పట్టేటట్టు శనగపిండి మిశ్రమాన్ని ఇలా కలుపుకున్నాను. మనము ఆయిల్ హీట్ అయిందో టెస్ట్ చేయడానికి ఒక చిన్న ముక్క వేసి చూడాలి. సో ఇంకా ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. సో ఆయిల్ అనేది హీట్ అయిపోతే మనం దీన్ని 2 టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. డీప్ ఫ్రై చేసుకొని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సాస్లో యాడ్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీ. సో ఆయిల్ హీట్ అయింది. సో 2 టైమ్స్ ఫ్రై చేశాను. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాస్లో దీన్ని డిప్ చేసుకోవాలి. సాస్లో వేసుకొని బాగా తిప్పి
ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట. సో దానిపైన స్ప్రింగ్ రోల్స్ చల్లుకున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ, కాలీఫ్లవర్ 65 రెడీ అనమాట. సో చాలా సింపుల్ అనమాట. ముందు మన ప్రాసెస్ అని రెడీ చేసి పెట్టుకుంటే చాలా సింపుల్ అనమాట. సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్స్, కామెంట్స్ శ్రీలక్ష్మి రెసిపీస్కి సెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఇలా నేను నా వేలో ఇలా సింపుల్గా చేశాను. సో మీరు కూడా ఐ హోప్ యూ ఎంజాయ్. థ్యాంక్ యూ.